గులాబీ పార్టీలో ముఖ్య నేతలకు అత్యంత వీర విధేయుడు మాజీ ఎంపీ కమ్ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. పార్టీలోని ముఖ్య నాయకులలో ఒకరిగా ఎదిగిన దళిత విద్యార్థి నాయకుడు ఆయన. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సన్నిహితుడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తన రాజకీయ గురువు, ఆర్థికంగా ప్రోత్సహించిన గడ్డం వివేక్ పై పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది చరిత్ర సృష్టించారు. తర్వాత తెలంగాణ ముందస్తు ఎన్నికల చెన్నూరు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ లో అంత హడావుడి చేసిన సుమన్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు. అసలు సుమన్ మళ్ళీ తిరిగి చెన్నూరుకు వస్తారా? బాల్కసుమన్తో చెన్నూరు ప్రజలకు రుణం తీరిపోయిందా? బాల్కసుమన్ తనదైన నోటి దూకుడుతో తెలంగాణ ఉద్యమ సమయంలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న గులాబీ పార్టీ నాయకుడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సుమన్ 2001లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరటం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి విభాగమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం TRSVకి 2007లో అధ్యక్షులుగా పనిచేశారాయన. TRS పార్టీ విద్యార్థి విభాగం TRSVకి 2010లో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2009-2014 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వివేకానంద్ పై 2,91,158 ఓట్ల మెజార్టీతో 16వ పార్లమెంట్ సభ్యుడిగా గెలుపొందారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున చెన్నూరు శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ అనే నేతపై 28,132 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తరువాత బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ముందు నుంచి అత్యంత సన్నిహితుడైన బాల్కసుమన్ 2022 జనవరి 26న గులాబీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ఆ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వేరుపడిన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ కు బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడిగా పేరుంది. పార్టీ తరపున వాయిస్ వినిపించడంలో ఎప్పుడూ ముందుండేవారు. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలవటంతో ఎన్నికలు జరిగిన నాటి నుండి నేటి వరకు చెన్నూరు నియోజకవర్గంలో కనిపించడం లేదట. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీగా ఎమ్మెల్యేగా తెగ హడావిడి చేసిన బాల్కసుమన్ దళిత కోటాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అయితే కేటీఆర్ ఆశీస్సులున్నా కేసీఆర్ మాత్రం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి దళిత కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశించిన సుమన్ ప్రభుత్వ పదవితో తృప్తి పడాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే ఆ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే ఎక్కడా కనిపించటం లేదట. కేసీఆర్ కేటీఆర్ కు సన్నిహిత సంబంధాలు ఉండడంతో బీఆర్ఎస్ లో ముఖ్య నాయకుడిగా హడావిడి చేసిన తమ మాజీ ఎమ్మెల్యే ఎక్కడని ప్రశ్నిస్తున్నారట చెన్నూరు నియోజకవర్గ ప్రజలు. గత ఎన్నికల్లో కాకతనయుడు వివేక్ కు దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన బాల్కసుమన్ ఓటమి పాలవటం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఒక పక్క ఇతర నియోజకవర్గాల్లోని మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపల్లి దివాకర్ రావులు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నా తమ మాజీ ఎమ్మెల్యే మాత్రం కనిపించకపోవటంపై చెన్నూరు ప్రజల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయట. కేవలం తన అవసరానికి చెన్నూరు నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఓడిపోయాక కనీసం ఎటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని చర్చించుకుంటున్నారట. సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గంలోని క్యాడర్ కూడా తలో దారి అన్నట్టు అయ్యారట. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటంతో అడపాదడపా నాయకులు తప్ప బీఆర్ఎస్ కు చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట. ఏది ఏమైనా చెన్నూరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు సమీపిస్తోన్న వేళనైనా మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నియోజకవర్గంలో అడుగు పెడతారా లేదా చెన్నూరు నియోజకవర్గంతో సంబంధాలు పూర్తిగా తెంచేసుకున్నారా? వేచి చూడాలి మరి.